భూసేకరణలో అవకతవకల గురించి ఇవాళ మొత్తం సమాచారం సేకరించి ఆ అవకతవకలతో బయటపడుతూ ఇవాళ లోకాయుక్త గారికి వకీల్ ముఖాంతరం ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళందరూ పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఇవాళ నారాయణపేట నుంచి ఎక్స్ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నేను అలాగే కొడంగల్ నుంచి నరేందర్ అన్న, అట్లే మక్తల్ నుంచి మన రామ్మోహన్ రెడ్డి అన్న అందరం కలిసిపోయి ముగ్గురం కూడా పిటిషన్ వేసి వకాలత్ వేసి వకీల్ని అపాయింట్ చేసి ఈ భూ నిర్వాసితులు ఎవరైతే నిజంగా భూములు కోల్పోయినో వాళ్లకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ లోకాయుక్త గారికి కలిసి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయనకు కంప్లైంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అంటే ఆడ అందరు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళది ఉంది, ఇక ఆడ ఎమ్మెల్యేల పిఏలు ఉన్నారు, లోకల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లతో నాకు కుమ్ముక్కైనరు. ఇప్పుడు ఎవరు అనేది లోకాయుక్త గారు తేల్చాలి. ఎవరు దీంట్లో అసలైన బాధితులు ఎవరు, వాళ్ళను బాధితులుగా చేసింది ఎవరు, దీనిలో అక్రమంగా లబ్ధి పొందింది ఎవరు, లబ్ధి పొందేటట్లు చేసింది ఎవరు అనేది అది లోకాయుక్త గారి పని. వాళ్ళు చేసి ప్రజలకు ఇచ్చేసి గవర్నమెంట్ సొమ్మును కరెక్ట్ లబ్ధిదారులకు చేకూర్చేట్లు చేయాలి. ఎకరకు 20 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2025 జూన్ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో పేర్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు పేర్లు మార్చి ఈ జూన్ లో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా 100 ఎకరాలు అడిషనల్ గా పోతుందని చెప్పి దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇది భూ అక్రమాలు జరిగినట్లే కదా. అంతెందుకు వచ్చిన కలెక్టర్ ను ఇవంతా కూడా టైట్ చేస్తే వచ్చిన 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. దీని అన్ని కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే అనుమానాలు ఉంటావో అనుమానాలను నివృత్తి చేసేటట్లు వాళ్ళు లోకాయుక్త వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పి నేను చెప్తాను.